సాధారణంగా ఎవరికైనా అన్ని విధాలా కలిసి వస్తే నీ టైం నడుస్తుంది అంటుంటారు. కానీ ఇప్పుడు ఆ టైం చూపించే వాచ్ల టైం నడుస్తుంది. అదేంటి వాచ్ టైం నడవడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. ఒకప్పుడు చేతి గడియారాలు పెట్టుకోవటం హుందాతనానికి ప్రతీకగా చూసేవారు. అప్పట్లో వాచ్లు సమయపాలన, బాధ్యత, క్రమశిక్షణకు ప్రతీకలు. ఒకప్పుడు పెళ్లిళ్ళు, శుభకార్యాలు, అంతెందుకు అత్తారింటికి వచ్చిన కొత్తాళ్లులకు సైతం వాచ్లు కానుకగా ఇచ్చేవారు. అప్పట్లో వాచ్ అంటే అంత ప్రత్యేకం మరి. కానీ 2000 సంవత్సరం తర్వాత స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫోన్ స్క్రీన్ మీదనే టైం కనిపిస్తుండటంతో వాచ్లు పెట్టుకునే వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. కానీ ఇప్పుడు చేతి వాచ్ల ట్రెండ్ పెరుగుతోంది. ప్రజెంట్ జనరేషన్లో పిల్లలకందరికీ మొబైల్స్ వచ్చేసాయండి. మొబైల్స్ వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రపంచం అంతా మా చేతిలో ఉంది అనుకుంటున్నారు. కానీ ఒక ట్రెడిషన్ ఉంది మనకి. వాచ్ చూడగానే ఆ లుక్ కూడా ఏంటంటే, మాకు చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, ఎంగేజ్మెంట్ అయ్యిందంటే ఆ పిల్లోడి చేతికి వాచ్ ఉండేదంట. అది కూడా ఒక ఐడెంటిఫికేషన్, ఒక పిల్లోడి పెళ్ళయిందా లేదా అనేది. ఎట్లయితే మనకు తాళి ఉంటుందో అలాంటిది ఒక కల్చర్ అనేది మనకు ఉండేది. రాను రాను అప్డేటెడ్ కల్చర్కి వచ్చే వరకు ఇదంతా మారిపోయిందండి. కానీ మళ్ళీ ఓల్డ్ టు మళ్ళీ వచ్చి ట్రెండ్ వచ్చేసింది. వాచ్ కలెక్షన్స్ అంటే చాలా పిచ్చండి. కానీ ఒక లుక్ ఉంటుందండి చేతికి పెట్టగానే. మొబైల్ అయినా తడుముకోవచ్చేమో, కానీ చేతి నుంచి ఇలా చూడగానే టైమింగ్ అనేది మాకు బాగా అలవాటు. అంటే మాకు టైమింగ్ బాగా ఇష్టం కాబట్టి మాకు ట్రావెలింగ్ అంతా టైమింగ్ తోటే. మొబైల్స్ ఎక్కడన్నా పడిపోవచ్చు, కానీ దీనికి చేతికి పెట్టేసేసి ఇంకా చాలా ఫ్యాషనబుల్గా వచ్చినాయి. ఈ మధ్య గోల్డ్లో చేయించుకుంటున్నారు, డైమండ్స్ కూడా వచ్చాయి అనుకుంటా. ఫ్యాషన్లో అదేం తగ్గేటట్లు లేదు. మొబైల్స్లోనే పోగొట్టుకుంటాం, కానీ చేతుకున్నది అయితే ఇంతవరకు పోయిందైతే లేదండి. చాలా మటుకు చాలా అప్కమింగ్ చాలా వచ్చాయి. మేము అదే ఇప్పటికి నా దగ్గర 5-6 వాచెస్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఇంట్లో ఉన్నాయి. ఇంకా కలెక్షన్స్ వచ్చాయేమో చూడడానికి వచ్చానండి. యూత్ కూడా ఈ ట్రెండ్ని ఫాలో అవుతే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఓల్డ్ ట్రెడిషన్ ఈజ్ ఎప్పటికీ, న్యూ కలెక్షన్ ఈజ్ ఎప్పటికీ ఫర్ ఎవర్ ఉంటుంది. నేటి ఆధునిక లైఫ్ స్టైల్కి అనుగుణంగా స్మార్ట్ వాచ్ అందుబాటులోకి రావటం, ఈ స్మార్ట్ వాచ్ల్లో మెసేజ్లు చూసుకోవటం, కాల్స్ అటెంప్ట్ చేయటం, హెల్త్ ట్రాకింగ్ వంటి నయా ఫీచర్స్ ఉండటంతో ఈ వాచ్లు చాలా ట్రెండ్ అయ్యాయి. మాటిమాటికి బ్యాగ్ నుంచి ఫోన్ తీసే కంటే చేతికున్న వాచ్లోనే కాల్స్, మెసేజెస్ చూసుకునే అవకాశం ఉండటంతో యువతలో ఈ వాచ్ల వాడకం బాగా పెరిగింది. అందుకే ఇప్పటికీ స్మార్ట్ వాచ్ల ట్రెండ్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఓవైపు స్మార్ట్ వాచ్ల ట్రెండ్ కొనసాగుతోంటే మరోవైపు మెకానికల్, అనలాగ్ వాచ్ల వాడకం పెరుగుతోంది. ఒక అటైర్ బాగా కనిపించాలన్నా, రాయల్ లుక్ రావాలన్నా వాచ్ మ్యాండేటరీ అన్న అభిప్రాయం పెరుగుతుండటంతో వాచ్లకి పూర్వ వైభవం వస్తోంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పండుగలున్నప్పుడు ధరించే సంప్రదాయ దుస్తుల మీద డిజైనర్ వాచ్లు ధరించడం హోదాగా భావిస్తున్నారు. దీంతో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు ఒకప్పటి వాచ్ల ట్రెండ్ మళ్లీ మొదలవుతోంది. ఇప్పుడు స్మార్ట్ వాచెస్లో కాల్స్ ఆన్సర్ చేయొచ్చు, స్టెప్స్ ట్రాక్ చేయొచ్చు, హెల్త్ మానిటర్ చేయొచ్చు. కానీ చాలామంది ఇప్పుడు క్వార్ట్స్ వాచెస్ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే మీ అటైర్ ఇంకా లుక్ క్వార్ట్స్ వాచెస్లోనే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా చాలా క్లాస్ ఇంకా రాయల్ లుక్ వస్తుంది వన్స్ యూ వేర్ క్వార్ట్స్ వాచెస్. క్యాసియో చాలా ట్రెండ్లో ఉంది ఇప్పుడు. అమంగ్స్ట్ యంగ్స్టర్స్ ఇట్స్ వెరీ పాపులర్. ఫాస్ట్ ట్రాక్ ఇస్ వెరీ పాపులర్ అమంగ్స్ట్ యూత్. నేటి ఆధునిక యువత అభిరుచులకు అనుగుణంగా రకరకాల డిజైన్స్, మోడల్స్లో వాచ్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వింటేజ్ వాచ్లకు సైతం భారీ డిమాండ్ ఉన్నట్టు స్టోర్ల నిర్వాహకులు చెప్తున్నారు. వింటేజ్ వాచ్ల సేకరణ చాలా మందికి అలవాటుగా మారుతుంది. సెయికో, రాడో, రోలెక్స్, టిసాట్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో పాటు టైటన్ వంటి దేశీయ బ్రాండ్కి మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు అందరూ స్మార్ట్ వాచెస్ యూజ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ క్వార్ట్జ్, టైటాన్, ఫాస్ట్ ట్రాక్ వాచెస్ మళ్ళీ ట్రెండ్లోకి వచ్చినాయి. వింటేజ్ వాచెస్, హెచ్ఎంటీ వాచెస్ అవి కూడా ట్రెండ్లో ఉన్నాయి. కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు, జాబ్ చేసేవాళ్ళు అందరికీ వాచ్ కావాలి. అందరికీ వాచ్ పెడితేనే లుక్ ఉంటుంది. నాకు కూడా పర్సనల్గా సొనాటా వాచ్ ఉంది. వింటేజ్ వాచెస్ బాగా ట్రెండ్లో ఉన్నాయి ఇప్పుడు. స్మార్ట్ వాచ్ యూజ్ చేసే ట్రాకింగ్ ఐడియా ఉంటుంది, హార్ట్ రేట్ చెక్ చేసుకోవచ్చు, బీపీ మానిటరింగ్, ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. ఎనలాగ్ వాచెస్, క్లాసిక్ వాచెస్ అది పెడితే లుక్ మంచిగా ఉంటుంది. చూసారుగా, ప్రస్తుతం ఇలా మన వాచ్ల టైం నడుస్తోంది. వాచ్ ఇప్పుడు కేవలం సమయం చెప్పే పరికరం కాదు, స్టైల్కి ప్రతీకగా మారింది.
క్లాసిక్ నుంచి స్మార్ట్ వాచ్ల వరకు ప్రతి డిజైన్కి ప్రత్యేక ఆదరణ లభిస్తోంది. చేతి గడియారాలు ఒకప్పుడు పంక్చువాలిటీ, రెస్పాన్సిబిలిటీ, క్రమశిక్షణకు నిదర్శనంగా ఉండేటివి. కానీ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత చేతి గడియారాలు పెట్టుకునే వారి సంఖ్య తగ్గిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ సాంప్రదాయ వాచ్లు ట్రెండింగ్లోకి వస్తున్నాయి. ఈ వాచ్లను ధరిస్తే ఒక రాయల్ లుక్ వస్తుందనే ఉద్దేశంతో కూడా వాచ్లను ట్రెండ్ చేస్తున్నారు యువత. ప్రస్తుతం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా కూడా ఈ ఎనలాగ్ అండ్ సాంప్రదాయ వాచ్ల ట్రెండ్ కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HM టీవీ, హైదరాబాద్.